మనలో చాలా మందికి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా. మరి అలాంటి సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన ఊరిని నేను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. వీడియో అయితే సూపర్గా వచ్చింది. లైక్ కొట్టి వీడియోని ఫుల్గా ఎంజాయ్ చేయండి. హలో అండి, మన చలికాలం ట్రిప్లో రెండో రోజు లియోన్ ఎక్స్ప్లోరేషన్కి స్వాగతం. సో మనమైతే ఇప్పుడు ఒక అద్భుతమైన బెసిలికా దగ్గర ఉన్నాం అనమాట. రెండో రోజు ట్రిప్ ఈ బెసిలికా నుంచే మొదలు పెడుతున్నాం. చూడండి, ఆ ఆర్కిటెక్చర్ అయితే అద్భుతం. సో తమ్నైల్ ఏంట్రా బాబు సినిమా పుట్టిన ఊరు అని పెట్టారు అనుకోకండి, అసలు సినిమా పుట్టిన ఊరు లియోనే అనమాట. లియోన్ సిటీని ఈరోజు ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆల్రెడీ టైం మధ్యాహ్నం 12 అయింది, కానీ సిటీ అంతా చూడండి మంచు దుప్పట్లో కప్పేసుకుంది అనమాట. సూపర్ ఉంది యాంబియన్స్. చలి కూడా చితక్కూడేస్తుంది. మైనస్లో ఉంది, ఇప్పుడు -1 ఉంది డిగ్రీస్. సో చాలా చాలా చలిగా ఉంది. సో లియోన్ని ఎంత చలిగా ఉన్నా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెటస్ గో. వీడియో ఫుల్గా చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్యారిస్లో సాక్రిక్యూర్ ఉంది కదా, సో అలాగే లియోన్కి ఈ బసిలికా చాలా ఫేమస్ అనమాట. లోపలికి వెళ్ళిపోదాం. ఈ బసిలికా లోపలికి వచ్చి కూర్చున్నాను. ఈ ఆర్కిటెక్చర్ చూడగానే నిజంగా నా మైండ్ పోయింది. సో ఒక్క నిమిషం రిలీజియన్ని పక్కన పెట్టండి, మనకి ఇండియాలో ఉన్న టెంపుల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఆర్కిటెక్చర్. అలాగే యూరోప్ వస్తే ఇక్కడున్న చర్చెస్ కానీ బసిలికాలు కానీ అద్భుతంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా ఎదురుగుండా ఉన్న ఆర్కిటెక్చర్ నిజంగా అద్భుతం. మన టెంపుల్స్ కానివ్వండి, ఈ చర్చెస్ కానివ్వండి, చేసింది మనిషే. ఆ చేతులతో అంత అద్భుతంగా ఆ రోజుల్లో చెక్కడం నిజంగా అమేజింగ్. అసలు ఈ రోజుల్లో టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత కూడా ఇంత అద్భుతమైన నిర్మాణాలు అయితే చేయట్లేదు. రియల్లీ గ్రేట్. యూరోప్లో బెసిలికాస్ నిజంగా వండర్ఫుల్. అసలు చూసారు కదండి, బెసిలికా అయితే అదిరిపోయింది. బయట లోపల కూడా ఆర్కిటెక్చర్ సూపరు. చలి మాత్రం చితకేస్తుంది. ఏ రోజా చెప్పు. చాలా చలిగా ఉందండి, అసలు తట్టుకోలేకపోతున్నాం. కాళ్ళు అయితే మండిపోతున్నాయి. షివరింగ్ అనమాట. చాలా 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 0 degrees ఉంది. చలిగా ఉంది. ఈ బెసిలికా కొండపైన ఉంది. సో ఈ కొండపైన ఇంకా ఎక్కువ చలిగా అనిపిస్తుంది. సో ఇప్పుడేమో కొండ కిందకి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసాం. సో ఇప్పుడు మనం ఈ ట్యాక్సీ తీసుకుని కొండ కిందకి వెళ్తున్నాం. కొండ కింద మన కోసం ఒక గైడ్ వెయిట్ చేస్తున్నారు అనమాట. సరదాగా ఈ లియోన్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ అతను మనకి హిస్టరీ చెప్తూ తీసుకెళ్తారనమాట. సో చూద్దాం. సో చాలా చీప్గా బుక్ చేసాం, ఒక్కొక్కరికి 200 రూపీస్ అంతే. వచ్చిందండి ఫుడ్ తినేసి తొందరగా మన గైడ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సర్ప్రైజింగ్లీ గుడ్. అసలు ఏదో హడావుడిగా వచ్చాం. ఓల్డ్ లియోన్లో ఉంది ఇది. చాలా బాగుంది. మీరు లియోన్ వస్తే ట్రై చేయండి. థ్యాంక్ యూ. అండ్ మేము చెప్పామన్నమాట, జస్ట్ మాకు 10 నిమిషాల టైం ఉందంటే చాలా తొందరగా చేసి ఇచ్చాడు అతను. ఎలా ఉంటుంది అనుకున్నా, చాలా బాగుంది. సో ఇదిగోండి, ఓల్డ్ లియోన్లోనే ఉందన్నమాట ఆ రెస్టారెంట్. కొద్దిగా ముందుకు వెళ్తే కెథీడ్రల్ ఉంటుంది, అక్కడ మన కోసం గైడ్ వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో టైం అయిపోయింది, 2ంటికి బుక్ చేసాం. సో ఆల్రెడీ 2 నిమిషాలు డిలేలో ఉన్నాం. ఇది లియోన్లో ఓల్డ్ కెథీడ్రల్ అనమాట. ఓల్డ్ లియోన్లో ఉంది ఇది. మన గైడ్ అతనే అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ బసిలికా ఏదైతే ఉందో ఇది 1100 సంవత్సరంలో కట్టడం మొదలెట్టి ఎప్పుడో 1500 సంవత్సరంలో ఫినిష్ చేశారంట. ఫస్ట్ మన గైడ్ టూర్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచే మొదలవుతుంది. సో అందరినీ బసిలికా లోపలికి తీసుకెళ్ళాడు అనమాట అతను. నేనైతే ఇంకా లోపలికి వెళ్ళలేదు, బయటే ఉండిపోయాను. యూరోప్లో ఇంత పెద్ద పెద్ద చర్చిలు మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఒక 50 సంవత్సరాల నుంచి ఈ చర్చ్ మెయింటెనెన్స్ అంతా కూడా ఒక ముస్లిం ఆయన చూశారంట. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మన గైడ్ మనకు ఆ విషయం చెప్పారు. అతని రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా చేశారంట, ఎన్నాళ్ళు దీన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు. If you look to the map of France, here is the map of France. In red are the mountains. And Lyon is right there, I guess. వీడియో బిగినింగ్లో సినిమా పుట్టిన ఊరు అని చెప్పాను కదండి. సో సినిమా పుట్టిన ఊరు కాబట్టి ఇక్కడ చూడండి, హాలీవుడ్ మూవీస్లో నిజంగా వాడిన కార్లు అవి తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టారు. ప్రస్తుతం అయితే మనం ఈ బ్లూ కార్ చూస్తున్నాం కదా, ఇది హ్యారీ పాటర్ మూవీలో నిజంగా వాడిన ఫ్లయింగ్ కార్ అనమాట. మీరు హ్యారీ పాటర్ మూవీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇదంతా కూడా ఇటాలియన్ కాలనీ అంట. ఒకప్పుడు ఇటలీ వాళ్ళు ఈ లియోన్ వచ్చి బోల్డెన్ రకాల వ్యాపారాలు చేసేవారు. సిల్క్ ఇండస్ట్రీ కూడా చాలా చాలా ఫేమస్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అదిగోండి బ్యాక్ సైడ్ మనం ఆ బిల్డింగ్స్ అన్ని చూస్తే అవన్నీ కూడా ఇటాలియన్ స్టైల్లో ఉన్నాయి. సో ఈ చెట్లు కూడా ఇటాలియన్ సైడ్ చెట్లు చూపిస్తున్నాయి. ఆ చెట్లు ఉన్నాయి చూసారా పొడుగ్గా, చెట్లు టస్కనీలో ఉంటాయి అలాగా చెట్లు.
చూసారా ఇదిగోండి మొత్తం ఒక సొరంగంలోంచి మనం నడుచుకుని వచ్చాం. ఆ టన్నల్ లోపల నుంచి వచ్చిన తర్వాత లోపల ఎలా ఉందో ఒక పురాతన అపార్ట్మెంట్లో ఉంది లోపల. కానీ ఇక్కడ జనాలు ఇంకా ఉంటున్నారు. పూర్వం ఏంటంటే యుద్ధాలు వచ్చిన టైంలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఇలాంటి టన్నల్స్లోంచి వెళ్ళేవారంట. భలే ఉంది ఇది చూసారా. అక్కడ ఎంట్రన్స్ ఎలా ఉంది, నేరోగా ఉంది, కానీ లోపల చూస్తే ఎంత ఉందో చూసారా. చూడండి అసలు గడ్డ కట్టించే చెల్లిలో కూడా బోళ్ళంతమంది టూరిస్టులు వస్తున్నారు. The quenelle. Quenelle is a fish sausage. Fish sausage. Nothing crazy. Safe choice. And really it's very good and very typical of Lyon. మనందరికీ తెలుసు కదా ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్, కానీ ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ లియోన్ అనమాట. ఎందుకంటే లియోన్ ఫుడ్కి చాలా ఫేమస్. రకరకాల ఫుడ్ అంతా దొరుకుతుంది ఇక్కడ. కాకపోతే మనం తినగలిగేది ఏమీ ఉండదు, చాలా కష్టం ఇక్కడ. ఎందుకంటే మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ కూడా ఈ బీఫ్లు, పోర్క్లు వాటితో తయారు చేస్తున్నారు అనమాట. సో మనకు లైట్, కానీ ఏదైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఫిష్తో కూడా చేసినవి ఉన్నాయి, కానీ చికెన్తో అసలు చాలా చాలా తక్కువ. చికెన్తో ఏమీ లేవు. ఏదైనా డెజర్ట్స్ ఉంటే మాత్రం ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏదైతే నడుస్తున్నామో ఈ స్ట్రీట్ పేరు బీఫ్ స్ట్రీట్ అంట. అలా ఒక్కొక్క స్ట్రీట్కి ఒక్కొక్క ఫుడ్ నేమ్ పెట్టారు. This part of town was a dangerous neighborhood of Lyon. When my father was a teenager, you better not come to the old town. సో అతను ఏం చెప్తున్నాడంటే ఇది లియోన్ ఓల్డ్ సిటీ అనమాట. అంటే పాత బస్తీ. ఒకప్పుడు ఈ పాత బస్తీలోకి రావడానికి జనాలు జడిసిపోయేవారంట. చాలా డేంజరస్ ఏరియా అంట. అండ్ అలాగే క్లీన్గా కూడా ఉండేది కాదని ఎవరో వచ్చేవారు కాదంట. కానీ ఇప్పుడు మోడర్న్ డేస్లో మొత్తం దీన్ని క్లీన్ చేసి అసలు ఓల్డ్ లియోన్ అంటే అసలు ప్రతి ఒక్కరు ఇక్కడికే వస్తారు. లియోన్కి వచ్చి సరదాగా నైట్ లైఫ్ అది స్పెండ్ చేయాలంటే ఇక్కడికే వస్తారనమాట. అంత ఫేమస్ అయింది ఇది. ఇంకో టన్నల్లోకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇలాంటివి 400 టన్నల్స్ ఉన్నాయంట. హౌ ఈస్ దిస్ టన్నల్స్ ఎక్స్పీరియన్స్ భావన? Yeah, it's really good. Really nice, no? Yeah, and here around 400 tunnels, and how they build it, that's Very history. interesting. Very interesting, yes. రోజా ఎలా ఉంది టన్నల్స్లోకి వెళ్ళడం? చాలా బాగుంది. పైన ఇంకా చాలా బాగుంది. చూడండి పైన. చూపించాను. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇన్ని అపార్ట్మెంట్లు అన్నిటికీ కలిపి ఇదిగోండి ఇది చూస్తున్నారా 60-70 సంవత్సరాల క్రితం ఇది ఒక్కటే టాయిలెట్ అంట. అండ్ లియోన్ సిటీలో చాలా నుయ్యులు ఉన్నాయన్నమాట. నుయ్యులు అంటే మన ఇండియాలో కనపడేలా నుయ్యులు కాదు. సో ఇది కూడా పురాతన కాలంలో వాడిన ఒక నుయ్యి అనమాట. ఇలాంటి నుయ్యులు కొన్ని వందలు ఉన్నాయి లియోన్లో. సూపర్. రండి మళ్ళీ మోడర్న్ వరల్డ్లోకి వెళ్ళినట్టు ఉంది. ఈ తలుపులు చూడండి అసలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి దేవుడా. సో మీరు లియోన్ వచ్చారనుకోండి, ఎప్పుడైనా ఇలాంటి స్ట్రాంగ్ డోర్ కనిపించిందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక సొరంగం ఉంది. ఇక్కడ పోర్త్ అనే బటన్ ఉంటుంది అనమాట. పోర్త్ అంటే డోర్. దాన్ని బటన్ ప్రెస్ చేస్తే అది డోర్ ఓపెన్ అవుతుంది. ఇలా డోర్ ఓపెన్ చేసుకుని మనం ఇలా సొరంగంలోకి వెళ్ళామనుకోండి అవతల పక్కకి వెళ్ళిపోతాం అనమాట. ఒకప్పుడు పూర్వం రోజుల్లో ఈ సొరంగాల్లో ఏంటంటే సీక్రెట్ మీటింగ్లు పెట్టుకోవడం, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి, అలాగే యుద్ధంలో ప్రాణాలు కాపాడుకోవడానికి ఇలాంటి సొరంగాల్లో దాక్కునేవారంట. చాలా చాలా బాగుంది. అప్పుడు ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉండడం. ఈ డోర్లు చూడండి అసలు. ఇందులో కనుక ఏలు పడింది అనుకోండి అవుట్. ఇంకా ఏలు నలిగిపోతుంది, ఇరిగిపోతుంది. పచ్చడే. రండి మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. వెళ్దాం వాళ్ళని క్యాచప్ చేద్దాం వెళ్ళి. గుర్తుందండి బిల్డింగ్? నిన్న రాత్రి మనం ఓల్డ్ సిటీ చూడడానికి వచ్చినప్పుడు ట్యాక్సీ దిగాం కదా, అదే బిల్డింగ్ ఇది. చలి మాత్రం మామూలుగా వేయట్లేదు. రాడ్ విపరీతంగా ఉందన్నమాట. ఒకసారి కెమెరా తిప్పుతున్నాను చూడండి. సో అదిగోండి చూసారా ఆ బిల్డింగ్ అదిరిపోయింది. దాని వ్యూ అయితే, దాని ఆర్కిటెక్చర్ సూపర్. అండ్ ఇదిగోండి మొత్తం మంచు అనమాట. సో మన వీడియోస్ చూసే ఫ్రెండ్స్కి అయితే తెలుసు కదా, ప్యారిస్ పక్కన ఉన్న నది సియాన్. ఈఫిల్ టవర్ సియాన్ నది గొట్టు మీదే ఉంటుంది. సో అలాగే ఈ ఊర్లో కూడా 2 నదులు ఉన్నాయి, రోను, సోను. ఇప్పుడు మనం ఏదైతే ఈ రివర్ చూస్తున్నామో ఇది సోన్ రివర్ అనమాట. సో ఊరంతా తిరుక్కుంటూ మనము చివరికి ఈ ప్లేస్కి వచ్చామండి. దీన్ని ప్లేస్ దులా బెల్కూర్ అంటారు. అంటే బ్యూటిఫుల్ స్క్వేర్ అని. యూరోప్లోనే అతిపెద్ద స్క్వేర్ అనమాట. ఒక ఊరు మధ్యలో ప్రతి యూరోపియన్ సిటీలోనే కూడా స్క్వేర్స్ అంటారు. ఇలా చుట్టూరు బిల్డింగ్లు ఉండి మధ్యలో ఇలా గ్రౌండ్లో ఉంటుంది అనమాట. సో అలాగా యూరోప్లోనే బిగ్గెస్ట్ స్క్వేర్ అనమాట ఇది. లియోన్లో ఉంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి లియోన్ గురించి. మీరు ఎవరైనా లియోన్ వస్తే అతని వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. షూర్గా తీసుకోండి. లియోన్ గురించి నార్మల్గా తిరగడం వేరు, ఇలా టూర్ తీసుకోవడం వల్ల మనకి we got to know a lot of new things from you. I understood that. Yeah. I understood what you said, yeah. Thank you so much. No, thank you. యాజ్ ఏ మూవీ లవర్గా మనందరికీ కూడా సురేష్ ప్రొడక్షన్స్ తెలుసు, వైజయంతి మూవీస్ తెలుసు, అలాగే గీతా ఆర్ట్స్ తెలుసు. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కదా ఇవి మన తెలుగులో.
కానీ ప్రపంచంలోనే ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇదే అనమాట. పతే అని ఉంది చూడండి, అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఈవెన్ ఈరోజు కూడా ఫ్రాన్స్లో ఏ సిటీకి వెళ్ళినా కూడా మనకి పీవీఆర్ స్క్రీన్స్ ఎలాగైతే ఉన్నాయో ఇండియాలో, అలాగే పతే అనే సినిమా థియేటర్స్ ఉంటాయి. అవి ఎప్పుడు 1800s టైంలోనే వీళ్ళు ప్రొడక్షన్ హౌస్లు ఎస్టాబ్లిష్ చేసి సినిమాలు తీశారనమాట. ప్రపంచంలోనే ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ పతే అనమాట. ఇప్పటికీ సినిమా థియేటర్స్ ఉన్నాయి. చూడండి నా వెనకాల ఒక సూపర్ డూపర్ బిల్డింగ్ ఉంది. ఏ సూపర్ డూపర్ ఏముంది, నార్మల్గానే ఉంది కదా అనుకోకండి. లియోన్ జనాలకి ఈ బిల్డింగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే 2010 వరకు కూడా ఇది ఒక హాస్పిటల్ అనమాట. ఎంతోమంది ప్రాణాలను కాపాడిన హాస్పిటల్, అలాగే ఎంతోమంది లియోన్ ప్రజలు పుట్టిన చారిత్రాత్మకమైన హాస్పిటల్ అనమాట ఇది. ప్రజెంట్ అయితే ఇప్పుడు దీన్ని షాపింగ్ మాల్గా వాడుతున్నారు. దీంట్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది ఏదో చూడడానికి చిన్నగా కనపడుతుంది, కానీ దీని వెనకాలకి వెళ్ళి కనుక మనం చూసాం అనుకోండి, ఇది పొడుగైన బిల్డింగ్ అనమాట. 1/2 కిలోమీటర్ పొడుగు ఉంది. ఆ పొడుగు నుంచి ఈ పొడుగు వరకు ఉంది. 1500 మంది పడతారనమాట పేషెంట్లు ఇందులో. ఇప్పుడైతే షాపింగ్ మాల్గా యూజ్ చేస్తున్నారంట. చాలా చాలా బాగుంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని చెప్పేసి ప్రతి చోట కూడా పావర్టీ ఉందండి. పాపం చూడండి, ఆ ముసలావిడే మేము ఇక్కడ వీడియో తీసుకోవడానికి ఆగితే పాపం వచ్చి మా ఆయన చచ్చిపోయారు, కొంచెం డబ్బులు హెల్ప్ చేయండి అని అడిగారు పాపం. సో కొంచెం డబ్బులు అయితే ఇచ్చాం. సో ప్రతి చోట ఈ పేదరికం అనేది ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పడానికి ఆగానంటే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం బిల్డింగ్స్ చూస్తున్నామో అవి పూర్వకాలంలో చాలా రిచ్ నైబర్హుడ్స్. కోర్స్ ఇప్పుడు కూడా చాలా రిచ్చే. ఈ ధనవంతులందరూ ఏం చేశారంటే, మా దగ్గర డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి, మేము ఇంకా రిచ్గా బతకాలని చెప్పేసి ఉన్న బిల్డింగ్లన్నీ కూలగొట్టేసి ఈ రిచ్ బిల్డింగ్స్ కట్టుకున్నారంటే ఇక్కడ చాలా బాగుంది. చాలా వైబ్రెంట్గా ఉంది. ఈ స్ట్రీట్స్లో తిరుగుతుంటే సూపర్ ఫీల్ వస్తుంది. సో థంబ్నెయిల్లో పెట్టాను కదండి, సినిమాకి పుట్టినిల్లు, ద బర్త్ ప్లేస్ ఆఫ్ సినిమా అంటారు లియోన్ని. ఎందుకంటే లూమియర్ బ్రదర్స్, ఆగస్ట్ అండ్ లూమియర్ 1895 సంవత్సరంలో వాళ్ళు ఈ సినిమాటోగ్రఫీ టెక్నాలజీని కనిపెట్టి ప్రపంచంలో మొట్టమొదటి సినిమా థియేటర్లో ప్లే చేశారనమాట, ప్రొజెక్టర్లో. ఆ విధంగా లియోన్ అనేది బర్త్ ప్లేస్ ఆఫ్ సినిమాగా ఫేమస్ అయింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. సినిమాకి సంబంధించిన మ్యూజియంస్ కూడా ఉన్నాయి. నా బ్యాక్గ్రౌండ్లో మీరు ఏదైతే బిల్డింగ్ చూస్తున్నారో అక్కడ థియేటర్ అని రాసుంది. మేబీ లైట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి అంత క్లియర్గా కనిపించట్లేదు. సూపర్ డూపర్గా ఉంది బిల్డింగ్. థియేటర్ అంటే సినిమా థియేటర్ కాదండి, స్పెక్టాకిల్స్, షోస్ అవి జరుగుతూ ఉంటాయన్నమాట. మొత్తానికి లియోన్ సిటీ అయితే నాకైతే అద్భుతంగా నచ్చింది. ఉన్న తక్కువ టైంలో చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసాం. చాలా ప్లేసెస్ చూపించాను. ఆ సొరంగాలు కానివ్వండి, ఆ లేక్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. సో మీరు కనుక టైం ఉంటే లియోన్ సిటీని డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ గైడ్ని తీసుకుని విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన వింటర్ ట్రిప్లో 3వ రోజు నెక్స్ట్ వచ్చే వీడియో ఇంకా బాగుంటుంది. సో లెట్స్ గో, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. బై థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.